మోక్షం అంటే ఏంటి? మోక్షాన్ని ఎలా సాధించాలి? ముక్తిని ఎలా పొందాలి? మోక్షాన్ని పొందాలి అంటే ముందుగా మోక్షాన్ని పొందేందుకు వ్యక్తికి ఉండాల్సిన అర్హతలేంటి? యోగి అంటే ఎవరు? యోగాలు అంటే ఏంటి? హైందవ ధర్మంలో మోక్ష ప్రాప్తికి 5 మెట్లుగా చెప్పిన విషయాలు ఏంటి? వివిధ హిందూ మత గ్రంథాల్లో ఏం చెప్పారు? భగవద్గీతలో ఏం చెప్పారు? యజుర్వేదంలో ఏమని ఉంది? అద్వైతంలో మోక్షం గురించి ఏం చెప్పారు? ద్వైతంలో మోక్షం గురించి ఏం చెప్పారు? వాసిష్ఠ రామాయణం అలాగే ఆదిశంకరుల వివేక చూడామణిలో ఏం చెప్పారు అనే ఎన్నో విలువైన విషయాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హలో, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. భగవద్గీత ప్రకారం చినిగిన బట్టలను ఏ విధంగా పారవేసి మనం కొత్త బట్టలను ధరిస్తామో అదే విధంగా ఆత్మ శిథిలమైన పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది అనేది భగవద్గీత 2వ అధ్యాయం 22వ శ్లోకం చెప్తోంది. సంసారం అనిత్యమైన సుఖాలను ఇచ్చి తద్వారా పునర్జన్మకు కారణమవుతుంది. అయినా మోక్షం ద్వారా సంసారాన్ని తరించవచ్చని నమ్మబడుతోంది. చాలా జన్మల తర్వాత ఆత్మ తనంతట తానే పరమాత్మలో ఐక్యాన్ని కోరుకుంటుందని ఒక నమ్మకం. జీవితం యొక్క పరమార్థం మోక్షం అంటే పరమాత్మతో ఐక్యం కావడం అని చెప్పబడుతోంది. అంటే ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ యొక్క పరిపూర్ణ నిస్వార్థత, పరిపూర్ణ మనశ్శాంతి. మోక్షం పునర్జన్మ లేకుండా చేస్తుంది. మోక్షానికి నిర్వచనాలు హిందూ మతంలో చాలా రకరకాలుగా ఉన్నాయి. ఉదాహరణకు అద్వైతం ప్రకారం మోక్షం పొందిన తర్వాత ఆత్మ భగవంతునిలో లీనమవుతుంది. ద్వైతుల ప్రకారం జీవాత్మ అనేది పరమాత్మలో ఒక భాగమని, మోక్షం తర్వాత పరమాత్మతో పరమాత్మ లోకంలో అతని సాన్నిధ్యంలో అనంతకాలం పాటు ఉంటామని భావిస్తారు. అయితే ఈ లోకంలో మోక్షాన్ని సాధించాలి, ముక్తిని పొందాలి, భగవంతునిలో లీనమవ్వాలి, దైవ కృపకు పాత్రులమవ్వాలి అనేవి సాధారణంగా ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వారి నోట వినే మాటలు. అటువంటి వ్యక్తులు ఇలాంటి కోరికలను కలిగి ఉంటూ ఉంటారు. మోక్షం కావాలనుకుంటే ముందుగా మోక్ష మార్గాన్ని తెలుసుకోవాలి. జీవితంలో అనుసరించవలసిన నియమాల గురించి, సాధించవలసిన లక్ష్యాల గురించి వివిధ అభిప్రాయాలు ఉన్నప్పటికీ వాటి సాధనకు పాటించే మార్గాన్ని యోగం అని అంటారు. వీటిలో ఏదైనా ఒక యోగాన్ని సాధన చేసేవారిని యోగి అని అంటారు. భగవద్గీత, యోగ సూత్రాలు, హఠయోగ ప్రదీపిక వంటి వానికి మూల గ్రంథాలైన ఉపనిషత్తులు యోగం గురించి చెప్పాయి. మోక్షానికి ఆచరించదగ్గ మార్గాలను సూచించాయి. అవి 1 భక్తి యోగం అంటే ప్రేమ భక్తితో కూడిన మార్గం. 2 కర్మయోగం విధులను సక్రమంగా నిర్వర్తించడం. 3 రాజయోగం అంటే ధ్యాన మార్గం. 4 జ్ఞానయోగం అంటే జ్ఞాన సముపార్జన చేయటం. భగవద్గీత కర్మయోగాన్ని ప్రముఖంగా చెప్పింది. కొందరు ఈ కలియుగంలో భగవంతునికి చేరువ కావటానికి భక్తి మార్గం కంటే మించిన అద్భుతమైన మార్గం ఇంకొకటి లేదని చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా ఈ 4గింటిలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవచ్చు. మోక్షాన్ని పొందాలి అంటే ముందుగా మోక్షాన్ని పొందేందుకు వ్యక్తి కొన్ని అర్హతలను సంపాదించుకోవాలి. ఈ ప్రయత్నం నిరంతరంగా సాగుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటే అనుకున్న గోల్ని రీచ్ అవ్వగలరు. ముక్తిపై ఆసక్తిని ముముక్షత్వం అంటారు. ముముక్షువులు సమున్నతమైన ముక్తిని సిద్ధింపచేసుకోవటానికి 5 సోపానాలను అధిరోహించాలని చెప్తారు. అంటే ముక్తికి 5 మెట్లుగా చెప్తారు. ఆ 5 సోపానాలు ఏంటంటే 1 సమ్మతి, 2 సంయమనం, 3 సందర్శనం, 4 సంతృప్తి, 5 సత్సంగం అనేవి ఆ 5 మెట్లు. హిందూ ధర్మం అనేది భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సంప్రదాయం. భగవంతుని నీడలో ఉండటమే మోక్షం. పరమాత్ముని సన్నిధిలో ఏ దుఃఖాలు దరిచేరవు, దగ్గరకు రాలేవు, ప్రశాంతత అంతటా నెలకొని ఉంటుంది. మరి ఇంతకీ భగవంతుని అనుగ్రహం పొందాలంటే కావాల్సిందేంటి? యజుర్వేదంలో దీనికి సమాధానం ఏమని చెప్పారంటే, భగవంతుని అనుగ్రహం పొందాలి అంటే ముందుగా వ్యక్తికి ఉండాల్సింది మంచి మనసు ఉండాలి. మనిషి బుద్ధి కర్మానుసారంగా ఉంటుంది. సన్మతి వల్ల సద్గతి,
దుర్మతి వల్ల దుర్గతి సంభవిస్తాయి. ప్రతి మనిషి ప్రేమ, అహింస, దయ, సత్య ధర్మాలను గుణాలుగా కలిగి ఉండాలి. శుభ సంకల్పాన్ని కలిగి ఉండాలి. మనిషిగా పుడతారు కాబట్టి మానవత్వాన్ని కలిగి ఉండాలి. మానవ విలువలను కలిగి ఉండాలి. మనం ఎంత బాగా బ్రతుకుతున్నామో అలాగే ఎదుటివారు కూడా మంచిగా బ్రతకాలి అని కోరుకోవాలి. ఇక రెండవ సోపానం, వ్యక్తికి మనోనిగ్రహాన్ని ఇచ్చి మంచి దారిలో నడిపించేది సంయమనం. ఇదే మోక్షం పొందటంలో చాలా ముఖ్యమైనది. కోరికల చుట్టూ మనసు నిరంతరాయంగా తిరుగుతూ ఉంటుంది. మనసు ఎప్పుడు అటు ఇటు చలిస్తూనే ఉంటుంది. మనసులో ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నింపుకొని సమన్వయంతో, కార్యదీక్షతో ముందుగా నిర్దేశించుకున్న గోల్ని అంటే మోక్షాన్ని సాధించే దిశగా వెళ్ళాలి. సహనంతో వ్యవహరిస్తూ ఓర్పును కలిగి ఆ దిశగా సాగాలి అని వాసిష్ఠ రామాయణం ప్రస్తావించింది. అంతేకాదు అభ్యాసంతో మనసును నిగ్రహించుకోవచ్చు, సంయమనంతో వ్యవహరించవచ్చు అనేది శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. ఇక మూడవది సందర్శనం. ఈ సందర్శనం అనేది ఒక మనిషికి తానేంటో తనకు పరిచయం చేస్తుంది. తాను ఎవరు, హూ యామ్ ఐ అనే విషయాన్ని గ్రహించేటట్లుగా చేస్తుంది. నేను ఇదివరకు వివేకానందుడు చెప్పిన రహస్యం అనే ఎపిసోడ్లో హూ యామ్ ఐ అనే ప్రశ్నకు సమాధానాన్ని చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఆ ఎపిసోడ్ చూడకపోతే చూడండి, చాలా విలువైన ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. వ్యక్తి తనను తాను సందర్శించుకుంటే వ్యక్తి తనను తాను మోక్షం పొందటానికి సిద్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది బాహ్య విషయాలకు సంబంధించినది కాదు. ఒక్కసారి కళ్ళు మూసుకొని మనల్ని మనలోనికి తొంగి చూడాలి. నేనెవరు, హూ యామ్ ఐ, నా జీవిత లక్ష్యం ఏమిటి, నన్ను నేను ఎలా నిద్ర నుండి మేల్కొల్పుకోవాలి అనే ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఇలాంటి ఎన్నో విషయాలను ఆదిశంకరుడు వివేక చూడమనిలో చెప్పారు. ఇక నాలుగవ అంశం సంతృప్తి. ఈ లోకంలో ఎవరైతే ఉన్న పరిస్థితులకు లభించిన దానికి తన జీవితంలో సంతృప్తి చెందుతారో వారి వద్ద సకల ఐశ్వర్యాలు ఉన్నట్లే లెక్క. వారే అసలైన ధనవంతులు. ధర్మ మార్గంలో పయనిస్తూ ఆదాయాన్ని సంపాదించేవారు, దేవుడు ఇచ్చిన వానితో మంచి నడవడికతో వ్యవహరించేవారు అసలైన సంతోషాన్ని అనుభవిస్తున్నవారు. దేవుడు దేనిని మీకు ఇచ్చాడో దానితో ఆనందంగా ఉండాలని భజగోవిందంలో చెప్పడం జరిగింది. ఇక ఐదవది సత్సంగం. ఈ సత్సంగం విషయానికి వస్తే సత్సంగం ఎప్పుడు వ్యక్తికి మంచే చేస్తుంది. సత్సంగం అంటే మంచి వ్యక్తులతో కలిసి ఉండటం, సాధు సజ్జనుల సహవాసం, ఉత్తమమైన గుణాలు ఉన్న వారితో సహవాసం, సాహచర్యం వల్ల ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. సత్సంగం ద్వారా జీవన్ముక్తిని సాధించవచ్చని ఉపనిషత్తులు ఘంటాపథంగా చెప్తున్నాయి. ఆరాధన, అర్చన, తపస్సు వంటి వానికన్నా కేవలం సజ్జనుల సాంగత్యం వల్ల ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చునని పురాణాలు చెప్తున్నాయి. ఇక బౌద్ధ, జైన మతాలలో మోక్షాన్ని పరిపక్వమైన ప్రశాంత మనస్సు యొక్క స్థితిగాను, కోరిక, కోపం అలాగే వివిధ బాధ పెట్టే స్థితుల, కష్టాల నుండి స్వేచ్ఛను ప్రసాదించున్నదిగా వివరించడం జరిగింది. ప్రతి వ్యక్తి మంచి మనసును కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి తనలోని దుర్గుణాలను శాశ్వతంగా విడిచిపెట్టాలి. సోమరితనం అతి పెద్ద దుర్గుణం. ఇది పంటకు చీడపీటలు పడితే ఎలా ఉంటుందో అటువంటి హాని చేస్తుంది. స్వార్థం, అసూయ, లోభం, కోపం ఇలాంటివన్నీ విడిచిపెట్టి తీరాల్సినవే. దుర్గుణాలను వదిలేస్తే గానీ వ్యక్తిత్వం వెలుగొందదు. భగవద్గీతలో చెప్పినట్లుగా ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి. ఎందుకంటే శరీరాన్ని సంస్కరించవచ్చు, కానీ ఆత్మను ఎవ్వరూ స్పృశించలేరు, సంస్కరించలేరు. వ్యక్తి తనను తాను సంస్కరించుకొని ఒక విశ్వైక కుటుంబ భావనతో మెలగాలి. వివేకానంద, అరబిందో, శ్రీరమణులు, మదర్ తెరీసా లాంటి మహనీయులంతా విశ్వ కుటుంబ నిర్మాతలే. మోక్షం అనేది పరమానందం. ప్రతి వ్యక్తి మానవతను ఆచరిస్తూ శోధనతో ఆధ్యాత్మిక జీవన మార్గంలో మోక్షాన్ని సాధించవచ్చు. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.